శుభములు కలుగు నీకు. The number you have called is not reachable. The number you have called is not reachable. వారాహి ఫోన్ కూడా కలవడం లేదు. అసలు ఏం జరిగింది? రేపు కోర్టు నుంచి సునైన ఇంటికే రావాలి. వస్తుందమ్మమ్మ. సునైన మాత్రమే కాదు, కళ్యాణి కూడా ఇంటికొస్తుంది. అత్తయ్య, వారాహి నువ్వు ఇక్కడున్నావా? అయినా నేను నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? కంగారు దేనికి బాబు? నేనేదో అర్జెంట్ మీటింగ్ ఉండి స్కూల్ నుంచి బయటికి వెళ్ళాను. అట్నుంచి అటే ఇంటికి వెళ్తే తను లేదు అక్కడ. కాల్ చేస్తే కలవట్లేదు. అందుకే కంగారుగా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అక్క ఇక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది బావగారు? అవుననుకో. అవును, మీరందరూ ఎందుకు ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు? రేపు కోర్టుకు వెళ్ళాలి కదా బాబు, అందుకే ఎంత మామూలుగా ఉందామనుకున్నా ఉండలేక ఇలా. దాని గురించి టెన్షన్ ఎందుకు? జ్యోతి ఉంది కదా, తను ఖచ్చితంగా వీళ్ళిద్దరిని బయటికి తీసుకొస్తుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చేస్తారుగా. ఏమండి, మొన్న కోర్టులో జ్యోతి వాదిస్తే ఏమైంది? శిక్ష పడాల్సింది వాయిదా పడిందిగా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వీళ్ళిద్దరూ నిర్దోషులుగా బయటకు వస్తారు. నేను కూడా అదే చెప్తున్నాను. హత్యకి ఉపయోగించిన ఆయుధం ఏదో దొరికిందని ఎస్ఐ గారు చెప్పారు కదా. ఖచ్చితంగా దాని మీద సునైన వేలిముద్రలు ఉండవు. వేరే ఎవరివో ఉంటాయి. కాబట్టి మనం కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఏమో బాబు, మధ్యతరగతి జీవితాలు, పెళ్లి కావలసిన పిల్లలు, ఇలాంటివి మెడకు చుట్టుకోవడమే చాలా పెద్ద ప్రమాదం. ఇక నేరం చేశారని రుజువైతే ఎంత ప్రమాదమో ఆలోచించండి. ఒక్కరోజు శిక్ష పడినా ఇంక వీళ్ళని ఊళ్ళో వాళ్ళు ఎలా చూస్తారో. అసలు వీళ్ళని పెళ్లి చేసుకోవటానికి ఎవరైనా ముందుకొస్తారో రారో. ఇలాంటి కష్టాలు ఏవీ రాకూడదనే బాబు నేనా నియమాలు రాసి పెంచాను వీళ్ళని. అత్తయ్య, నేను చెప్తున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. ఏమండి, మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పగలను అర్థం కావట్లేదు. సరే, నువ్వు నాకేం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, కానీ నేను నీ నోటి నుంచి వినాలని కోరుకునే ఆ మాట ఒక్కటే చెప్పు చాలు. పోండి. అది సరే, నేను ఒక్కనే ఎక్కడికి వెళ్తాను? ఇద్దరం కలిసే ఇంటికి వెళ్దాం. నిన్ను తీసుకెళ్లాలనే కదా నేను వచ్చింది. అదేంటి బాబు, ఎలాగో ఇద్దరు వచ్చారు కదా, రాత్రికి భోంచేసి అప్పుడు వెళ్ళొచ్చులే. లేదత్తయ్య, నాకు కొంచెం పని ఉంది. కంపల్సరీ వెళ్ళి ఆ పని ఫినిష్ చేయాలి. ఆ పనేంటో మాకు తెలుసులే. అబ్బా,
కాదమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కతో బావా అని పిలిపించుకుంటారని అంటున్నాను. సరే అత్తయ్య, మేము బయలుదేరుతాం. సరే. వరాహి పద. సునైనా, డోంట్ వరీ, బీ రిలాక్స్. కేసు మనమే గెలుస్తాం. బాయ్. నేను వెళ్ళొస్తానమ్మా. బాయ్ కళ్యాణి. పదండి. పిన్ని, నువ్వేంటి అలా అయిపోయావు? మనం కేసు గెలుస్తామని అల్లుడు చెప్పారు కదా. మనం గెలవడం అంటే అరుంధతి ఓడిపోవడమే కదమ్మా. ఏంటో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది మన పరిస్థితి. కేసు మనం ఓడిపోతే వీళ్ళిద్దరికీ శిక్ష పడుతుంది. అరుంధతి ఓడిపోతే మన హాసినిని హింసిస్తుందేమోనని భయం వేస్తుంది. ఈ సమస్యని మనం బాధపడకుండా, అరుంధతిని బాధ పెట్టకుండా పరిష్కరించగలిగితే బావుండు. కానీ అదెలా జరుగుతుంది? నా మనవరాళ్లలో ఎవరో ఒకళ్ళు బాధపడ్డం తప్పదని తెలుస్తుంటే నా మనసు ఆందోళన పడక ఏమవుతుంది కృష్ణమ్మ? మన రెండు కుటుంబాల మధ్య ఈ పొరపచ్చాలు తొలగిపోయి అందరం కలిసిపోతే. అరుంధతి, మనమిలా మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ మాట్లాడుకొని ఎన్నాళ్ళో అయిపోయింది కదా. అవును కృష్ణ తులసి, మన మధ్య మనస్పర్ధలకి కారణం మనం కాకపోయినా కొన్ని సంఘటనల్లో క్షణికావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనిద్దరినీ దూరం చేశాయి. మీరేంటర్రా రేషన్ షాపులో నించున్నట్టు అందరూ అలా క్యూలో నించున్నారు? గోరింటాకు మా అమ్మకేనా లేదా మాకు కూడానా అని. మీకు కూడా పెడతానులేవే. నా కళ, నా ఆశ నెరవేరాలంటే నేనే చొరవ తీసుకోవాలి. తీసుకుంటాను. అరుంధతి, ఏంటి పిన్ని? కృష్ణ తులసి వచ్చింది. ఎక్కడికి? మనింటికా? ఈ టైంలోనా? ఎందుకు? నీతో మాట్లాడాలంట. నాతో మాట్లాడడానికి ఈ టైంలోనా? ఏం మాట్లాడుతుందంట? పద. ఈ టైంలో ఎందుకు వచ్చావు? మిమ్మల్ని మా ఇంటికి రావద్దని చెప్పాం, అయినా ఎందుకు వచ్చావు? కేసు వెనక్కి తీసుకోమని అడగడానికి వచ్చాను. మతి సరిగ్గానే ఉందా కృష్ణ తులసి నీకు? మతి లేని మనుషులకి గమ్యం తెలీదు అరుంధతి. ముందు వెనక ఆలోచనలు కూడా ఉండవు. నేను చాలా ఆలోచించి నీ ఇంటికొచ్చాను. అంత ఆలోచన ఉన్నదానివైతే నన్ను కేసు విత్డ్రా చేసుకోమని అడుగుతావా? నేను చేసుకుంటానా?
ఇదేదో నాకు మంచి చేసుకోవాలనో నా కూతుళ్ళకి మంచి చేసుకోవాలనో నేను అడగట్లేదు. నీకు మంచి జరగడం కోసమే చెప్తున్నాను. హ? ఆహా అలాగా. నా మంచి నువ్వు కోరుకుంటున్నావు అని నువ్వు చెప్తే 100కి 0% కూడా నేను నమ్మను కదా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అరుంధతి, దయచేసి నా మాట విను. నా పిల్లల్ని జైలుకి పంపించి నన్ను బాధ పెట్టాలనే ధ్యేయంతో నువ్వు కేసు పెట్టావు. కానీ ఈ కేసు నువ్వు ఓడిపోబోతున్నావు. అందుకే ఏంటి కేసు నేను ఓడిపోబోతున్నానా? నువ్వు గెలవబోతున్నావా? పిన్ని, గెలిచేవాళ్ళు ఎక్కడైనా ఓడిపోయే మనిషి దగ్గరకు వస్తారా? ఇలా కేసు విత్డ్రా చేసుకోమని బతిమలాడతారా? ఎంత పిచ్చోళ్ళైనా ఆ పని చెయ్యరు అరుంధతి. దీన్ని బట్టే అర్థమైపోతుంది కదా ఈ కేసు మనం గెలవబోతున్నాము అని. ఈ కృష్ణ తులసి కూతుళ్ళు జైలుకెళ్ళబోతున్నారు అని. మొన్న కోర్టులో వాదించిన జ్యోతిని చూశావు కదా. కేసులో తీర్పు కూడా ఇచ్చేయటానికి జడ్జి గారు సిద్ధపడిపోతే ఆఖరి నిమిషంలో వచ్చి అసలు సునైనా హత్య చెయ్యనే లేదు అని ఒప్పించి కేసు వాయిదా పడేలా చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా ఆధారాలతో సహా ఆ నిజాన్ని నిరూపిస్తుంది. అప్పుడు కేసు మేమే గెలుస్తాం. నువ్వు ఖచ్చితంగా ఓడిపోబోతున్నావు అరుంధతి. ఆ భయంతోనే చెప్తున్నాను. కేసు వెనక్కి తీసుకో అరుంధతి. ఏంటి కృష్ణ తులసి, నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నా చెవిలో పువ్వులు పెట్టుకొని మరీ అంత మంచిదానిలా కనిపిస్తున్నానా? ఇక్కడే ఏదో మ్యాజిక్ ఉంది. ఖచ్చితంగా ఈ కేసు నువ్వు ఓడిపోవటానికి కావలసిన బలమైన సాక్ష్యమేదో పోలీసులకు, మా లాయర్కు దొరికే ఉంటుంది. మేబీ అది నేను క్రియేట్ చేసిందైనా అయి ఉండొచ్చు కదా. ఏంటి అలా చూస్తున్నావు? కేసు పెట్టిన నేను సైలెంట్గా ఉంటానా? నీ కూతుళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతుంటే చేతులు కట్టుకుని కూర్చుంటానా? ఏదో ఒకటి చేస్తాను కదా. నిజాన్ని బయటికి తీయడమో, అబద్ధాన్ని నిజమని నమ్మించటమో, ఏదో ఒకటి చేస్తాను కదా. ఆ రాడ్ మీద ఎలాగైనా సునైన వేలి ముద్రలు పడేలా చెయ్యండి. ఏంటి భయం వేస్తుందా? నీ కూతుళ్ళని ఇరికించడానికి నేనేం చేశానా అని భయం వేస్తుందా? నువ్వేం చేసినా నిజాన్ని మార్చలేవు. ఆ నిజమే నా ధైర్యం. ఒకటి కృష్ణ తులసి, ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ఉంటే నా దగ్గరికి ఈ రాత్రి టైంలో రావు. అది ఫిక్స్. సో నువ్వు భయపడ్డావు కాబట్టే నా దగ్గరకొచ్చావు. అయ్యో, నీకెలా చెప్పాలా అరుంధతి? నేను భయపడుతుంది నా కూతుళ్ళు జైలుకెళ్తారని కాదు. నువ్వు ఓడిపోతే నీకు నా మీద కోపం ఇంకా పెరిగిపోతుంది. మన మధ్య యుద్ధం ఇంకా పెద్దదవుతుంది. అదలా జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. మన రెండు కుటుంబాల మధ్య పొరపచ్చాలు తొలగిపోయి
మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలనే నా కోరిక. ఏ ఆపు. అందుకే ఏంటి మనం కలుస్తామా? అది నీతో, నీ కుటుంబంతో. నేను నా కుటుంబం కలవడం, పిచ్చి కలలు కనటం ఇకనైనా మానే. కృష్ణ తులసి, ముందెక్కడి నుంచి వెళ్ళావు? అరుంధతి, నా మాట విను. నా తమ్ముడు చేసిన తప్పుకి నువ్విప్పుడు నాకు చాలా శిక్షలు వేస్తూనే ఉన్నావు. ఆనాటి తప్పుకి ఏనాడో నేను చాలా పెద్ద ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాను. అందుకే చెప్తున్నాను. ఏంటి ప్రాయశ్చిత్తం చేసుకున్నావా? ఏం చేసావు? ఏం చేసావు? అది నీకిప్పుడు చెప్పలేను. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. నన్ను పేరుతో బ్లాక్మెయిల్ చెయ్యాలని చూస్తున్నావు. నువ్వు ఏం చేసినా నీ మాటలు నేను నమ్మను. రేపు కోర్టులో తెలుస్తుంది కదా ఎవరు గెలుస్తారో. అప్పుడు చెప్పు నీ కథలు. పిని, పంపించేసి తలుపేసే. చెప్పిన మాయ మాటలు చాలు, నడు. కూర్చోండి. C22/2026 ప్రాసెసింగ్ మొదలవుతుంది. యువర్ ఆనర్, మన జ్యోతి గారు తన అద్భుతమైన తెలివితేటలతో ముద్దాయి సునయన అసలు నేరస్తురాలే కాదని, ఆమెను పూర్తిగా నిర్దోషిగా నిర్ధారించమని కిందటి సెషన్లో వినిపించారు. కానీ యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే ఈ కేసులో ముద్దాయి సునయన ప్రణయ్ని హత్య చేసిందని నిరూపించే ఆధారాలు మీ ముందుంచుతాను యువర్ ఆనర్. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఎస్ఐ గారు, మీకు దొరికిన ఎవిడెన్స్ ఇవ్వండి. ఇదిగోండి. యువర్ ఆనర్, ముద్దాయి సునయనని విచారించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. ఇదేంటో గుర్తుపట్టావమ్మా? ఇదే చెప్తావని తెలుసు. దొంగని దొంగ అని నిరూపించే సాక్ష్యాలు చూసి దొంగ ఒప్పుకుంటాడా అవి తనవే అని? యువర్ ఆనర్, ఈ కేసులో పోలీసులు సంపాదించిన కీలక ఆధారం ఇదే. పోలీసులకి రాడు దొరికింది ఎక్కడో తెలుసా యువర్ ఆనర్? కృష్ణమ్మ గారి ఇంటి వెనుక గోడ అవతలి పక్కన. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. తెలుసండి. సాక్ష్యాలు దొరికినంత మాత్రాన అవి ముద్దాయే ఉపయోగించి ఉండాలని రూలేం లేదు కదా. తెలుసు. కానీ ఈ రాడ్డు మీద ముద్దాయి ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టుగా ఫోరెన్సిక్ రిపోర్ట్. సార్,
యువర్ ఆనర్, హత్య చేసింది సునయనే అని ప్రూవ్ అయింది. యువర్ ఆనర్, ఇలాంటి నేరస్తుల్ని సమాజంలో స్వేచ్ఛగా తిరగనిస్తే తనలాంటి వాళ్ళని ఇంకొంతమందిని పుట్టిస్తారు. వీళ్ళకి ఈ సొసైటీలో చోటు ఉండకూడదు యువర్ ఆనర్. దయచేసి ఈ ముద్దాయి సునయనని కఠినాతి కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఉరి శిక్ష విధించైనా సరే ఈ సమాజాన్ని కాపాడమని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అమ్మా, ఏంటమ్మా ఇది? ఆ లాయర్ చెప్తున్నవన్నీ నిజాలేనా? సునైనా నిజంగానే హత్య చేసిందమ్మా? ఏమోనమ్మా, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. మిస్ జ్యోతి, మీరు చెప్పేదేమైనా ఉందా? యువర్ ఆనర్, లాయర్ చంద్రకాంత్ గారు ఒక విషయం మర్చిపోయి నేరాన్ని సునైనా మీదకి నెట్టేస్తున్నారనిపిస్తుంది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. చంద్రకాంత్ గారు, లెట్ హర్ ఫినిష్. యువర్ ఆనర్, నేను కింది సెషన్లో వినిపించిన వాదనల ప్రకారం సునైనా ఫోన్ ట్రయాంగులేషన్ చేసుంటే ఖచ్చితంగా ప్రణయ్ని హత్య చేసింది సునైనా కాదు అనే విషయం అర్థమైపోతుందని చెప్పాను. యువర్ ఆనర్, ఆ పక్కనే ఉన్న వీడియోలు కొంచెం చూడండి. సునైనా చరణ్ ఇంటి నుంచి కృష్ణమ్మ గారింటికి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్. నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఆ రోజు కృష్ణమ్మ గారింటికి సునైనా ప్రణయ్లతో పాటు థర్డ్ పర్సన్ ఒకరు వెళ్లారు. ప్రణయ్ని హత్య చేసింది ఆ మనిషే. ఎస్, యువర్ రైట్ జ్యోతి. కానీ రోడ్డు మీద సునైనా వేలి ముద్రలున్నాయి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్.